హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే వెలువడనున్నది. సో ఇందులో మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వనున్నది. దీనికి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగిందండి. మరి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. అలానే సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదండి. డైరెక్ట్గా ఎగ్జామ్ రాసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డైరెక్ట్గా మీకు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ తర్వాత ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదండి. మరి సిలబస్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు టెక్స్ట్ బుక్ యాప్ అందిస్తుంది సమ్మర్ సేల్ ఆఫర్. ఇది 3 days ఉంటుందండి, 12th, 13th అండ్ 14th జూన్. ఈ 3 daysలో మీరు ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు. మరి టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో, అలానే టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో మ్యాక్స్, సో ఈ రెండింటిలో కూడా భారీ తగ్గింపు అయితే ఉందండి. సో 1799 రూపాయలు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో జస్ట్ ఓన్లీ 351 రూపీస్కే వస్తుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో మ్యాక్స్ వచ్చేసి 1999 ఉన్నది 395 రూపీస్కి వస్తుంది. అలానే మన ఛానల్ కూపన్ కోడ్ MACOL యూజ్ చేయండి. దీని ద్వారా 12% డిస్కౌంట్ కూడా పొందండి. మరి దీన్ని ఎలా బై చేయాలంటే డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉందండి, ఆ లింక్ని యూజ్ చేసి బై చేయొచ్చు. ఆ లింక్ యూజ్ చేసిన తర్వాత మీకు టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రోనా పాస్ ప్రో మ్యాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మరి మీకు అమౌంట్ 350 కన్నా కూడా ఎక్కువగా చూపిస్తే ఈ కోడ్ అయితే యూజ్ చేయండి, MACOL. 12% డిస్కౌంట్ వచ్చిన తర్వాత మీకు 351 చూపిస్తుంది. మరి దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే దాదాపు 17,000+ క్వశ్చన్ పేపర్స్, అలానే ప్రాక్టీస్ పేపర్స్, అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్లిమిటెడ్ రీఅటెంప్ట్ కూడా ఉంటుందండి. అన్నీ కూడా లాంగ్వేజెస్ ఎలా ఉంటాయంటే తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. టోటల్ 10 లాంగ్వేజెస్లో ఉంటాయి. మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా యూస్ఫుల్ అవుతుందండి. మీరు రైల్వే ఎగ్జామ్స్కైనా, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన SSC అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కూడా మీరు రాసుకోవచ్చు. మరి జస్ట్ ఓన్లీ 351 రూపీస్కే ఇక్కడ మీకు ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, లైవ్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ రీఅటెంప్ట్ కూడా ఉంటుంది. పాస్ ప్రో మ్యాక్స్లో అయితే AI సపోర్ట్తో డౌట్ క్లియరింగ్ సొల్యూషన్స్ కూడా ఉంటాయండి. డోంట్ మిస్ ఇట్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ను యూజ్ చేసి ఫాలో చేయండి. మన ఛానల్ కూపన్ కోడ్ MACOL. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్లో తెలియచేయండి. మరి టాపిక్లోకి వెళ్దాం. ఇది ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, వెబ్ నోట్ ఫర్ గివెన్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అని. సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చాలామంది ఇక్కడ కొంతమంది ఫేక్ అనుకుంటారండి, కాదండి, ఇది రియల్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటిది. ద స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ద ఆఫ్లైన్ మోడ్ ఆఫ్ FB ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. సో ఈ రెండింటికి 191 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మైనస్ MSP వేకెన్సీస్ మైనస్ అన్నారు. అలానే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 100, దీంట్లో MSP వేకెన్సీస్ మైనస్ అన్నారు. ఇలాగ దాదాపు 800 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే ఆఫ్టర్ 15th జూలై 2025, జూలై 15 తర్వాత ఉంటుందని చెప్పారు. మరి సిలబస్ స్క్రీనింగ్ టెస్ట్కి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి అన్నారు. ఈ వెబ్సైట్లో మీకు సిలబస్ కూడా చూపిస్తాను. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్, ఇందులోనే సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఇచ్చారండి సిలబస్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అని. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సిలబస్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకు 2 పార్ట్లో ఉంటుంది, ఏ పార్ట్ ఏ పార్ట్ బి అని. క్వశ్చన్ పేపర్ అయితే ఒకటే ఉంటుంది, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్. ఇది స్క్రీనింగ్ టెస్ట్. సో స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి పార్ట్ ఏ 75 మార్క్స్. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అలానే పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటాయి 10th క్లాస్ స్టాండర్డ్ పైన. ఇవి కూడా 75 క్వశ్చన్లు ఇస్తారు. టోటల్ 150 నిమిషాలు ఇస్తారు. 150 మార్కులకు ఉంటుంది. ఇందులో 1/3 మైనస్ మార్క్ కూడా ఉంటుంది.
మరి ఇందులో సిలబస్ అనేది మీకు చూసినట్టయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో జనరల్ సైన్స్ ఉంటుందండి. సో జనరల్ సైన్స్ తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇందులో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన దేశానికి సంబంధించినవి, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాటిపైన మీరు అవగాహన తెలుసుకోవాల్సి ఉంటుంది. సో కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి అండి. అలానే హిస్టరీ ఆఫ్ ఇండియా, సో ఇండియన్ హిస్టరీ అండి. సో ఇందులో ఎంఫసిస్ విల్ బి ఆన్ బోర్డ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ద సోషల్, ఎకానమిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ ఏ ఫోకస్ ఆఫ్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో భారత జాతీయోద్యమానికి సంబంధించి ఏపీ మరియు అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, సో వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ సిలబస్ అనేది చాలా తగ్గిపోయిందండి దీన్ని బట్టి చూస్తే. అలానే జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో మన జాగ్రఫీ, భూగోళ శాస్త్రము, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ చేస్తూ చదువుకోండి అని చెప్తున్నారు. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, సో ఇందులో మన దేశం యొక్క పొలిటికల్ సిస్టము, రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్, అలానే ఎకానమిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియా, వీటిపైననే ఎక్కువగా ఉంటుంది ఇండియన్ పాలిటిక్స్. సిలబస్ అయితే చాలా తగ్గిపోయిందండి. అలానే మెంటల్ ఎబిలిటీ వచ్చేసి రీజనింగ్, ఇన్ఫరెన్సెస్ ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కాన్సెప్ట్స్ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ వ్యూనబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఆఫ్ ఏపీ అని ఇచ్చారు. ఇంకా కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అర్త్ కేక్స్, సైక్లోన్, సునామీ అండ్ ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్ అన్నారు. దీనిపైన ఎక్కువగా కామన్గా అడుగుతుంటారండి. కాజ్ అంటే కారణము, దాని యొక్క ఫలితము ఏ విధంగా ఉంటుంది, దేనికి సంబంధించి అర్త్ కేకులు అంటే ఈ యొక్క భూకంపాలు, సైక్లోన్స్, సునామీలు, తుఫాన్లు, ఇంకా వరదలు, కరువుకు సంబంధించి వీటన్నిటి ప్యాటర్న్ ఉంటుంది. అలానే మ్యాన్ మేడ్ డిజాస్టర్, సో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే మానవ తప్పిదాల వల్ల ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రాటజీస్, మిటిగేషన్ స్ట్రాటజీస్, మిటిగేషన్ మెజర్స్ అంటే వాటికి చర్యలు ఏ విధంగా తగ్గించుకోవచ్చు. సో అది పార్ట్ ఏ. పార్ట్ బిలో వచ్చేసి జనరల్ సైన్స్, 10th క్లాస్ బేస్ పైన ఉంటుంది. ఇందులో ఎనర్జీ, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఇందులో ఎక్కువగా రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలానే లివింగ్ వరల్డ్, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సర్షన్, ఇంకా రీప్రొడక్షన్, గ్రోత్ అండ్ హెరిడిటీ ఎవల్యూషను, అలానే న్యాచురల్ రిసోర్సెస్. సో ఇందులో మెటల్స్, నాన్ మెటల్స్, లోహాలు, అలోహాలకు సంబంధించి ఉంటుంది. అలానే కార్బన్ కాంపౌండ్స్. సో కార్బన్కి సంబంధించి ఆల్మోస్ట్ కెమిస్ట్రీలో మనకు ఇది ఒక టాపిక్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఇంకా ఎథ్నోబాటనీ. సో ఇది ఇంకా తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్, ఇందులో అర్థమెటిక్స్ ఉంటాయి, నంబర్ సిస్టమ్ పైన, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్కి సంబంధించి, రేషనల్ రియల్ నెంబర్స్కి. ఇదంతా కూడా స్టాండర్డ్ ఎస్ఎస్సి స్టాండర్డ్ బేస్ మీద ఉంటుంది, సింపుల్గానే ఉంటుంది. అలానే జామెట్రీ కూడా ఉంటుంది, తర్వాత స్టాటిస్టిక్స్ ఉంటుంది. సో ఇది మనకు ఒక జనరల్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి సిలబస్. ఇదంతా కూడా మనకు ఎఫ్బిఓ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అలానే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. మరి అసిస్టెంట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సిలబస్ చూసినట్టయితే, ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో కూడా సేమ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాగానే ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. 150 క్వశ్చన్లు, 150 మార్కులకి. అయితే ఇక్కడ పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ రెండు ఉంటాయి. అక్కడ పార్ట్ ఏ, పార్ట్ బిలో ఉన్నవి ఇక్కడ పార్ట్ ఏలో ఇస్తారు. మరి తర్వాత పార్ట్ బి వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ ఉంటుందండి. ఇది ఒకటే 75 మార్కులకు ఉంటుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఇదే. ఇక్కడ మనకు సేమ్ దానిలాగా ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ ఉంటుందండి. మరి జనరల్ స్టడీస్ సిలబస్ అయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో సేమ్ ఇంతకుముందు మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదే ఉంటుందండి. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, అలానే మ్యాథమెటిక్స్ కూడా సేమ్ ఉంటుంది. అర్థమెటిక్స్, జామెట్రీ, స్టాటిస్టిక్స్. మరి ఇక్కడ మనకి ఎక్స్ట్రా వచ్చేది ఏంటి అంటే జనరల్ ఫారెస్ట్రీ, సో ప్లాంట్ సైన్స్కి సంబంధించి ఉంటుంది. సో ఇక్కడైతే ఇంతకుముందు జనరల్ సైన్స్ అవి చూసాం, ఇక్కడ ఫారెస్ట్రీ సైన్స్ అనేది ఉంటుంది ఇందులో. మరి జనరల్ ఫారెస్ట్రీలో ప్లాంట్ సైన్స్ ఉంటుంది, అలానే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఉంటుంది, హార్టికల్చర్కి సంబంధించినటువంటి ఉంటాయి, అలానే సాయిల్ సైన్స్ ఉంటుంది, ఇంకా మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ అండ్ వాటర్ షెడ్స్కి సంబంధించి. ఇందులో మనకి ఏమేమి వస్తాయంటే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంటు, వాటర్ షెడ్ మేనేజ్మెంటు ఇవి ఉంటాయి.
అలానే జనరల్ సిల్వికల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటుంది. ఇందులో ఏముంటాయంటే జనరల్ సిల్వికల్చర్ ఉంటుంది, తర్వాత ఆగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ ఇవి ఉంటాయి. తర్వాత అనిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషను, ఎకానమిక్ జువాలజీ, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషను, తర్వాత రిమోట్ సెన్సింగ్ అండ్ ఫారెస్ట్ వర్క్ ప్లాను, అలానే ఎన్విరాన్మెంటల్ సైన్స్, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్. ఇదంతా కూడా మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్. సో ఈ ఎగ్జామ్ అయితే June 15th తర్వాత ఉంటుంది ఎప్పుడైనా కూడా అని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి నోటిఫికేషన్ కూడా త్వరలోనే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. సో కాబట్టి మరి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు, సో దీనికి వచ్చేసి ఏజ్ వచ్చేసి 18 to 30 years వరకు ఉంటుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన ఛానల్లో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాము. అలానే డిస్క్రిప్షన్లో గ్రూప్ ఉంది, అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అప్లికేషన్స్ కూడా చేయడం జరుగుతుందండి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.